యొక్క పిలుపుతో మేము సుపరిపాలన తొలి ఏడాది కార్యక్రమం భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీమతి తోట సీతారామ గారి యొక్క నాయకత్వంలో మేము ఈ బూతులు తిరుగుతున్నాం. ఇక్కడ యాళ్ళ వెంకటేశ్వర గారు, ద్వారపూడి ఆంజనేయులు, యాళ్ళ పండు నాని ద్వారపూడి నాని యొక్క మరి ఆధ్వర్యంలో ఇక్కడ మేము బూత్లో తిరుగుతుంటే మమ్మల్ని ఇక్కడ ఉన్న తల్లులు తండ్రులు ఎంతో చక్కగా ఆదరిస్తున్నారు. మేము అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, బాబు మాకు మా ఇంట్లో పెద్ద ఆయన ఉన్నాడు, పెన్షన్ వస్తుంది, మా ఇంట్లో ముసలావిడ ఉన్నది, పెన్షన్ వస్తుంది, వికలాంగులు ఉన్నారు, పెన్షన్ వస్తుంది, ఒంటరి మహిళలు ఉన్నారు, పెన్షన్ వస్తుందని చెప్పి వాళ్ళు చాలా సంతోషంగా చెప్తున్నారు. అదేవిధంగా మా ఇంట్లో చండు పెట్టెలు ఉంటే మాకు ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి తల్లికి వందనం డబ్బులు పడ్డాయని చాలా ఆనందంగా చెప్తున్నారు. అదేవిధంగా సిలిండర్లు కూడా మాకు ఉచిత సిలిండర్ మాకు మా అకౌంట్లో డబ్బులు పడుతున్నాయని వాళ్ళ ఎదురొచ్చి చెప్తున్న చాలా సంతోషం. మేము కూడా వాళ్ళకి చెప్పేది ఏంటంటే, రాబో రోజుల్లో ఆగస్టు 15వ తారీఖు నుంచి మరి అందరికి కూడా మన జిల్లా అంతా ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి చంద్రబాబు నాయుడు గారు అందరికి కూడా స్త్రీలు ఎక్కువగా తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీకి ఒక అండగా ఉన్నారని చెప్పేసి వాళ్ళ ప్రతి విషయంలోనూ వాళ్ళకి నాయకత్వం అప్పచెప్తూ అన్ని స్త్రీలకి ఆస్తి హక్కులో సమాన హక్కు కల్పిస్తూ వాళ్ళకి ఎన్నో సదుపాయాలు కల్పిస్తున్నారు. అదేవిధంగా ఆర్టీసీ జిల్లా అంతా కూడా ఉచితంగా తిరగాలని, అదేవిధంగా రాబో రోజుల్లో 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు కూడా అకౌంట్లో మరి 1500 వేయడానికి కూటమి ప్రభుత్వం మరి ఒక ప్రణాళిక రచిస్తుంది. ఇంకా రాబో రోజుల్లో మన పిల్లలందరికీ కూడా భవిష్యత్తు బాగుండాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఎంతో ఒక దృఢ సంకల్పంతో ప్రపంచ దేశాల్లో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు అమరావతిలో కానీ, విశాఖపట్నంలో కానీ, తిరుపతిలో కానీ మరి అనేక చోట్ల పరిశ్రమలు పెట్టి మన పిల్లలందరికీ భవిష్యత్తు కల్పించడానికి ఒక ప్రణాళిక చేస్తున్నారు. అందుగురించి చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని కూడా ఇక్కడ అందరూ మహిళలు మాకు గౌరవం ఇచ్చి, టీలు ఇచ్చి, కాఫీలు ఇచ్చి కూర్చోబెట్టి చేస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉన్నది. మరి మాకు ఎంతో మేము ఈ కార్యక్రమం చేయడానికి మేము ఎంతో ఆనందంగా సంతోషం చేస్తున్నాం అనేసి మనసావాచ కోరుతున్నాను. అమ్మ మీ అందరికీ నమస్కారం.